సో ఈ విధంగా మనం 3 సార్లు దీర్ఘ శ్వాసని చేసినట్లయితే మనకి ఒక ఏదైతే మార్నింగ్ లేవగానే ఒక విధమైన స్థితి ఉంటుంది. దాని నుంచి యాక్టివ్గా మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి నిదానంగా పూర్తి స్థాయిలో మీ యొక్క ఛాతీ నిండుగా పూర్తిగా శ్వాస తీసుకొని మళ్ళీ అదేవిధంగా నిదానంగా నోటి నుంచి కానీ మీ యొక్క ముక్కు రంధ్రాల నుంచి కానీ మీరు విడుదల చేయొచ్చు. నిదానంగా చేయాలి మాస్టర్స్. పూర్తిగా తీసుకోండి శ్వాసని. నడుము నిటారుగా ఉంచండి. తీసుకో 3 సార్లు. అలాగే చక్కగా కళ్ళు మూసుకొని మీరు ధ్యాన స్థితిలో ఉండండి. మీ అంతరంలో ఉన్న మీ యొక్క ఆత్మకి, మీ అంతరంలో ఉన్న మీ యొక్క ఆత్మశక్తికి, మీ యొక్క మనోశక్తికి మీరు నమస్కారం చేసుకోండి. ఈ దేహానికి మనల్ని చక్కగా ఉదయాన్నే లేచి ఈ యొక్క ధ్యానానికి సిద్ధంగా ఉన్నందుకు ఈ యొక్క దేహానికి కూడా మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. కృతజ్ఞత భావాన్ని తెలియజేయండి మాస్టర్స్. వాయిస్ కట్ అవుతుంది సార్. అవునా? ఇప్పుడు ఓకేనా మాస్టర్స్? ఇప్పుడు బాగానే వస్తుందా? క్లియర్గా ఉందా? ఇప్పుడు ఓకేనా? ఓకే మాస్టర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో చక్కగా మీ యొక్క దేహానికి, మీ అంతరంలో ఉన్న ఆత్మశక్తికి మీరు నమస్కారం చేసుకుని అదేవిధంగా కృతజ్ఞత భావాన్ని తెలియచేయండి. ఇవి రెండు కలిసి మనల్ని ఒక మహాశక్తిగా, ఎటువంటి కార్యాన్నైనా కానీ చాలా సులువుగా చేసేంతటి శక్తిని కలిగి ఉన్నాయి ఇవి రెండు కూడా. వీటి రెండింటిని మనం వినియోగించుకుంటూ జ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఆ జ్ఞానం ద్వారా ఎటువంటి పరిస్థితులనైనా చాలా సహజంగా ఆనందంతో ముందుకు వెళ్తున్నాం. ప్రతి అనుభవాన్ని ఆస్వాదిస్తున్నాము. అలాగా ప్రతి అనుభవాన్ని ఆస్వాదిస్తూ ప్రతి క్షణాన్ని గమనిస్తూ దానికి సహాయపడుతున్న మీ యొక్క మెదడుకి, మీ యొక్క మనస్సుకి, మీ యొక్క బ్రెయిన్కి మీరు కృతజ్ఞత తెలియజేయండి మాస్టర్స్. మనస్సు, మెదడు, శరీరము, ఆత్మ, ఇవి మూడు కూడా మనం ధ్యానం చేయడం ద్వారా ఒక మార్గంలోకి వస్తాయి. మూడు కూడా ఒక అలైన్మెంట్లోకి వస్తాయి. దాని ద్వారా మనము మన జీవితంలో సరైన విషయాలను, సరైన వ్యక్తులను, సరైన మార్గాలను ఎంచుకుంటాము. మనం ఏదైతే సంపద సృష్టించాలనుకున్నామో ఆ సంపదను మనం కోరుకున్నంత మొత్తంలో మన జీవితంలో ఆహ్వానించడానికి ఈ యొక్క మార్గం మనకి వినియోగించబడుతుంది. కాబట్టి చక్కగా మీ అంతరంలోంచి మీ నమ్మకాన్ని, ఆ యొక్క దృఢత్వాన్ని పూర్తి స్థాయిలో నింపుకోవాలని కోరుకుంటున్నాను. మనలో ఎంత శక్తి పెరుగుతుందో అటువంటి పరిస్థితులే మన ముందుకు వస్తాయి. వాటిని నవ్వుతూ
మన యొక్క చైతన్యంతో, మన యొక్క ఆలోచన శక్తితో వాటిని చాలా సరళంగా, సులువుగా అధిరోహించవచ్చు. మన యొక్క భావోద్వేగాలను మనం ఎప్పుడైతే మన ఆధీనంలో సమన్వయం చేసుకుంటామో అప్పుడు ప్రతి క్షణము ఆనందదాయకంగా ఉంటుంది. చక్కగా ధ్యాన స్థితిలో చక్కగా ఉండండి, ప్రశాంతంగా. ఈరోజు మనము త్రికరణ శుద్ధిగా మన యొక్క ఆత్మతో, మన యొక్క అంతర్శక్తితో, ఆత్మశక్తితో కాన్ఫిడెన్స్ని మరింతగా పెంచే విధంగా ధ్యానం చేద్దాము. ఆ యొక్క శక్తితో మన జీవితంలో ఆ సంపదను, ఐశ్వర్యాన్ని, భోగభాగ్యాలను పూర్తి స్థాయిలో ఆహ్వానించుకోగలం మాస్టర్స్. ఆ శక్తి మీలో కలిగి ఉండాలి. మీరు మాత్రమే మీ అంతరంలో ఆ శక్తిని సృష్టించుకోగలరు. మీకంతటి శక్తి ఉంది. మీరు కోరుకున్న వెంటనే ఆ శక్తి మీలో ప్రారంభమవుతుంది. మీరు ఎంతగా దాన్ని కోరుకుంటారో అది మీలో అంతగా నింపబడుతుంది. మీ దృష్టిని పరిస్థితుల వైపు కాకుండా పూర్తిగా మీ నమ్మకం వైపు, మీ యొక్క శక్తి వైపు మరల్చండి. ఈ విశ్వంలో అద్భుతమైన కార్యాలను చేయడానికి మనకు ఈ ఆలోచన శక్తి, భావనా శక్తి మనకు గొప్ప దివ్య ఖడ్గాల్లాగా మనకి ఇవ్వడం జరిగింది. వీటిని వినియోగించుకొని మనం ఎటువంటి పరిస్థితులైనా చాలా సులువుగా ఛేదించవచ్చు మాస్టర్స్. బిలీవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు విశ్వసించండి. ఈ పరిస్థితులన్నీ మీరు మీ ప్రణాళికలో మీ యొక్క శక్తులను ప్రదర్శించడం కోసము, మీ యొక్క మనోశక్తిని, ఆలోచన శక్తిని, మీ యొక్క దృఢత్వాన్ని ప్రదర్శించడం కోసం మీరు తెచ్చుకున్న ఛాలెంజెస్. ఎస్, అవి మీరు తెచ్చుకున్నారు అంటే వాటిని ఛేదించే శక్తి కూడా మీకు ఉందని అర్థం. దానిని మాత్రమే మీరు దర్శించండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఎంతటి ఛాలెంజ్నైనా మీరు చాలా సులువుగా అధిరోహించగలరు. దానికి మీ చైతన్యము ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. దానికి మీ ఆత్మ ఎప్పుడు శక్తిని అందిస్తూనే ఉంటుంది. మీ యొక్క శరీరము మరింత బలంగా, దృఢంగా మీకు శక్తిని అందించగలదు. ఎటువంటి ఛాలెంజ్నైనా మీరు చాలా సులువుగా ఛేదించి ముందుకెళ్ళగలరు మాస్టర్స్, ముందుకు వెళ్ళగలరు. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా, మీ సహజమైన శ్వాసని మీరు గమనిస్తున్నప్పుడల్లా, ఆ శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడల్లా మీ యొక్క మనోశక్తి, మీ యొక్క ధైర్యము పూర్తి స్థాయిలో పెరుగుతున్నాయి. ఎస్, నేను ధైర్యంగా ఉన్నాను, నా జీవితం పట్ల సంతృప్తిగా ఉన్నాను. ఇవన్నీ కూడా నేను నా యొక్క శక్తిని ప్రదర్శించడం కోసము, నా యొక్క గొప్పదనాన్ని ప్రదర్శించడం కోసము, నాలో ఉన్న తెలివితేటలను, నా యొక్క బలాన్ని, వీటన్నింటినీ కూడా నేను ఒకసారి అనుభవంలోకి తీసుకోవడం కోసము తెచ్చుకున్న ఛాలెంజెస్. వీటిని ఛేదించి సులువుగా ముందుకు వెళ్ళగలను అనే ఒక దృఢమైన సంకల్పాన్ని
మీరు మీ అంతరంలో నింపుకోండి మాస్టర్స్. సంపదను పూర్తిగా నేను సంతృప్తి చెందే స్థాయిలో సృష్టించుకోగలను. ఇది నా సంతృప్తి భావన. నా సంతృప్తి భావనను చేరుకునేంత వరకు నా జీవితంలో నేను సంపదను సృష్టించుకోగలను. శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా మీ యొక్క ఆత్మశక్తిని మరింతగా పెంచండి. నా యొక్క ఆత్మశక్తికి తోడుగా ఈ యొక్క శరీరము, నా యొక్క చైతన్యము ఉన్నాయి. ఈ మూడిటి కలయికతో త్రికరణ శుద్ధిగా నేను ఏది కోరుకుంటే దాన్ని నా జీవితంలో సృష్టించుకోగలను, అందిపుచ్చుకోగలను. అంతటి శక్తి నాకు ఈ యొక్క భూతలం మీద ఇవ్వబడింది. ఆ యొక్క పరమాత్మకు, ఆ యొక్క మహా చైతన్యానికి ఎంతటి శక్తి ఉందో అంతటి శక్తిని నేను కూడా కలిగి ఉన్నాను. ఆ శక్తి, ఆ జ్ఞానాన్ని వినియోగించుకొని నా అనుభవాలను పూర్తిగా సంతృప్తి చెందడం కోసమే ఈ శరీరాన్ని తీసుకొని నేను ఇక్కడకు వచ్చాను. ఈ శరీరాన్ని తీసుకోవడం ద్వారా నేను నా ఆత్మకు మరింత శక్తిని అనుసంధానం చేశాను. ఇప్పుడు నేను మరింత శక్తిని కలిగి ఉన్నాను. నా పరిస్థితులన్నింటినీ కూడా నేను పూర్తిగా ఆనందకరమైన, అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోగలను. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా అనుకూలంగా మార్చుకునే, తక్షణమే అనుకూలంగా మార్చుకునే ఆత్మశక్తి, మనోశక్తి నాలో ఉన్నాయి. నా యొక్క చైతన్యంతో, నా యొక్క భావనా శక్తితో వాటిని నేను సృష్టించుకోగలను. ఇది నా అద్భుతమైన, ఆనందకరమైన, భోగభాగ్యాలతో నిండిన సంతృప్తికరమైన జీవితం. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా ముందుకు వెళ్ళగలను. ఇది నా ప్రణాళికతో నిండిన జీవితం. నా ప్రణాళికను నాకు నచ్చిన విధంగా సృష్టి చేసుకునే శక్తి నాకు ఉందని నేను నమ్ముతున్నాను. I am the creator of my own life. Yes, I am the creator. I can fill my life with joy and love. నా జీవితాన్ని నేను ఆనందంతో, సంతోషంతో నింపుకోగలను. I can attract as much as I like. నేను ఎంతటి సంపదనైనా నా జీవితంలోకి ఆకర్షించగలను.
శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా మీ యొక్క అంతరంలో మీ యొక్క మనోశక్తిని మీరు మరింతగా పెంచుకోవాలి మాస్టర్స్. మీ యొక్క ఆత్మ, మీ యొక్క మెదడు, మీ యొక్క శరీరము ఇప్పుడు అవన్నీ కూడా ఒక అలైన్మెంట్లోకి, అవి మూడు కూడా త్రికరణ శుద్ధితో మీ జీవితాన్ని సృష్టించుకోవడానికి మీ యొక్క ఆధీనంలో ఉన్నాయి. మీ యొక్క చైతన్యంతో మీ జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకోగలరు. కొత్త నమ్మకాలను మీలో పెంపొందించుకోండి. ఇంతకాలం మిమ్మల్ని మీ యొక్క చైతన్యానికి, మీ యొక్క ఆత్మశక్తికి దూరం చేసిన నమ్మకాలను, అపోహలను, అనుభవాలను, భావోద్వేగాలను పూర్తిగా మీ నుంచి తీసివేయబడ్డాయి. మీరు ఒక అద్భుతమైన శక్తిగా మారారు. మీ ఆలోచన దృక్పథాలు మారాయి. మీ జీవితానికి మీరే సృష్టికర్త అని విశ్వసిస్తున్నారు. మీ కుటుంబంలో మీరు ఎక్కడికి వెళ్ళినా ఆనంద సంతోషాలను మీరు విస్తరిస్తున్నారు. మీ కోరికలను మీ సరి అయిన ఆలోచనలతో సరి అయిన మార్గాలలో నెరవేర్చుకుంటూ మీ ఆత్మ ప్రణాళికను చక్కగా ఆనందంగా ఆ పరమానందమైన స్థితిలో ముందుకు వెళ్తున్నారు. మీ ఆలోచన ధోరణులు పూర్తిగా ఆ దివ్యత్వపు ఆలోచన శక్తిగా మార్పు చెందాయి. ప్రేమ, కరుణ, ధైర్యము ఇలాంటి మరిన్ని అంశాలను మీలో నింపుకుంటూ మీ యొక్క సహజమైన స్థితుల ద్వారా, సహజమైన ఆలోచన శక్తి ద్వారా, సహజమైన మనోశక్తి ద్వారా మీ జీవితంలో సంపదను మీరు ఆకర్షిస్తున్నారు. మీరు సంతృప్తి చెందినంత మొత్తంలో సంపదను మీరు ఆకర్షించగలరు. మీ జీవితంలో ప్రస్తుతం మీరు ఏదైతే స్థితిలో ఉన్నారో ఆ పరిస్థితులన్నింటినీ కూడా పూర్తిగా మీరు యాక్సెప్టెన్స్లోకి తీసుకురండి. ఆ పరిస్థితులను అంగీకారతత్వంతో అంగీకరించండి. ఎస్, ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నింటినీ నేను అంగీకరిస్తున్నాను. ఇవన్నీ కూడా నా ప్రణాళికలో భాగంగానే ఉన్నాయి. ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి నా ప్రణాళికలో అద్భుతమైన అంశాలను నేను జోడిస్తున్నాను. నా జీవితాన్ని కొత్తగా, ఆనందంగా, సంపదతో నింపుతూ సృష్టి చేస్తున్నాను. మరింత దృఢమైన, బలమైన కాన్ఫిడెన్స్తో, నమ్మకంతో, నా మీద నాకున్న విశ్వాసంతో ఈ జీవితాన్ని ఒక వైభోగంగా, భోగ భాగ్యాలతో సృష్టించుకోగలను. నా యొక్క చైతన్యము, నా యొక్క శరీరము, నా యొక్క ఆత్మ దీనికి సిద్ధంగా ఉన్నాయి. నాకు ఏది కావాలో, నేను దేని మీద దృష్టి పెట్టాలో పూర్తి ధ్యాసతో, పూర్తి
అవగాహనతో నేను ఉన్నాను. నా యొక్క దృష్టిని కేవలం దాని మీదే ఉంచి ఈ జీవితాన్ని అద్భుతంగా, ఆనందంగా ముందుకు తీసుకువెళ్తాను. నేను సంపదను సృష్టించిన వెంటనే నాతో పాటుగా నా కుటుంబం కూడా ఆనందంగా ఆ యొక్క సంపద ద్వారా వచ్చిన సుఖ సంతోషాలను ప్రతి ఒక్కరూ పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎస్, నేను కోరుకున్నది ఇదే. ఏదైతే నా ఆత్మ స్థాయిలో నేను సంతృప్తిని కోరుకున్నానో ఆ సంతృప్తిని నేను ఇప్పుడు దర్శిస్తున్నాను. ఇది నా కోరిక, నేను కోరుకున్న కోరిక. సంపదను సృష్టించుకునే హక్కు, సంపదను సృష్టించుకునే చైతన్య శక్తి నాలో ఉన్నాయి. నా యొక్క చైతన్యము మరియు ఆ శక్తిని రెండింటిని మేళవించి, రెండింటిని జోడించి నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటున్నాను. సరి అయిన ఆలోచనతో, సరి అయిన మార్గాలలో, సరి అయిన వ్యక్తులతో నా జీవితాన్ని మరింత ఆనందదాయకంగా నేను సృష్టించుకుంటున్నాను. ప్రతి అంశంలో, నా సృష్టిలో జరిగే ప్రతి అంశంలో నేను నా సంతృప్తిని దర్శించి మరింత ఆనందాన్ని పొందగలుగుతున్నాను. నేను ఏ విధంగా సృష్టి చేశానో అదే విధంగా నా జీవితము అద్భుతంగా, ఆనందంతో ముందుకు వెళ్ళడం నేను దర్శిస్తున్నాను. ఇది నా ఆనందమైన జీవితం, నా సంతోషమైన జీవితం. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆ సంతృప్తి భావనను మరింతగా నాలో నింపుకుంటున్నాను. నాలోని భావోద్వేగాలు అన్నీ ప్రేమతో, కరుణతో, ఆనందదాయకంగా, ఒక ధైర్యంతో నిండి నాలోని అంతర్శక్తిని ఈ బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. అందరూ నన్ను ఒక గొప్ప వ్యక్తిగా దర్శిస్తున్నారు. నేను మరింత ఆనందాన్ని, సంతోషాన్ని నా జీవితంలో నింపుకుంటున్నాను. సంపదను సృష్టించడం ఇప్పుడు నాకు ఒక సహజమైన ప్రక్రియగా మారిపోయింది. నేను ఏ విధంగా ఈ శ్వాసను తీసుకుంటున్నానో అంతే సహజంగా నా జీవితంలో సంపదను ఆకర్షిస్తున్నాను, సంపదను కలిగి ఉన్నాను. నా సంపద ప్రతిరోజు, ప్రతి క్షణము రెట్టింపు అవ్వడం నేను దర్శిస్తున్నాను. అది నా అనుభవంలోకి, నా వాస్తవంలోకి వచ్చిన వెంటనే ఆ సంపదకు నేను కృతజ్ఞతా భావాన్ని తెలియచేస్తున్నాను. నేను ఎటువంటి అద్భుతమైన జీవితాన్ని కోరుకున్నానో ఆ జీవితాన్ని నేను ఇప్పుడు కలిగి ఉన్నాను.
ఇది నా ఆనందకరమైన, ప్రశాంతమైన, సంతృప్తికరమైన జీవితం. నన్ను నేను చూసుకొని మురిసిపోతున్నాను. నా పరిస్థితులను చూసి మరింతగా సంతోషాన్ని నేను పొందుతున్నాను. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా నాకు సంతోషము, ఆనందమే దర్శనమిస్తున్నాయి. నేను ఎంత సంతోషంగా, ఆనందంగా ఉంటున్నానో అదే స్థాయిలో నేను సంపదను ఆకర్షిస్తున్నాను. నేను కోరుకున్నవి నా జీవితంలో అందిపుచ్చుకునేంత వరకు నేను పూర్తిగా వాటిపైన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాను. నేను కోరుకున్నవి నా జీవితంలో అందించబడతాయి అని పూర్తిగా త్రికరణ శుద్ధిగా నేను విశ్వసించి నమ్ముతున్నాను. అవి నా అనుభవంలోకి, వాటిని నేను స్పర్శించే వరకు, వాటిని నేను నా యొక్క మాంస నేత్రాలతో దర్శించే వరకు ఆ నమ్మకాన్ని ఆ విధంగానే పట్టుకొని ఉంటాను. ఈ విశ్వం, ఆ యొక్క మహా చైతన్యము, ఆ యొక్క పరమాత్మ నాకు వాటిని అందిస్తాడని నేను మనస్ఫూర్తిగా, మనస వాచ కర్మన విశ్వసిస్తున్నాను. ప్రతి రోజును, ప్రతి క్షణాన్ని నా యొక్క భావనా శక్తితో, నా యొక్క ఆత్మశక్తితో, నా యొక్క చైతన్యాన్ని మేళవించి సృష్టి చేసుకోవడం నాకు అద్భుతంగా ఉంది. ప్రతి కార్యం ముందు, ప్రతి పనికి వెళ్ళే ముందు ఒక చక్కని సరి అయిన ఆలోచనను నా ద్వారా ఈ విశ్వంలోకి ప్రసరింపజేస్తున్నాను. నేను వెళ్ళే ప్రతి కార్యము, నేను మొదలుపెట్టే ప్రతి పని విజయవంతంగా అవుతుందని ఒక సరి అయిన ఆలోచనను నేను నా ద్వారా, నా యొక్క ఆలోచన శక్తి ద్వారా ఈ విశ్వంలోకి పంపిస్తున్నాను. ఏ విధంగా అయితే నేను నా ఆలోచనను ఈ విశ్వంలోకి ప్రసరింపచేశానో అదే విధంగా అద్భుతంగా ఆ పనులు విజయవంతమవుతున్నాయి. నాకు తెలుస్తుంది, నా జీవితానికి నేనే సృష్టికర్తను. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో, నేను ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నానో అవే నా జీవితంలో వాస్తవంలో దర్శనమిస్తున్నాయి. ప్రతిరోజు మరింత అద్భుతాలను నా జీవితంలో నేను సృష్టించుకుంటున్నాను. నా యొక్క సరి అయిన ఆలోచనలు, సరి అయిన మార్గాలలో అడుగులు వేస్తూ ఈ ఆనందకరమైన జీవితాన్ని నేను ముందుకు తీసుకువెళ్తున్నాను. శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా మీ యొక్క మనోశక్తిని మరింతగా పెంపొందించండి మాస్టర్స్. మీ యొక్క చైతన్యాన్ని మరింతగా మీరు విశ్వసించండి. వీటి రెండింటిని అనుసంధానం చేయగల శక్తి మీ శరీరానికి ఉంది. మీ యొక్క చైతన్యము, మీ యొక్క ఆత్మ, ఈ శరీరము మూడు కూడా చక్కగా అనుసంధానం చెందుతున్నాయి. బలంగా చెప్పుకోండి మీ యొక్క ఆత్మశక్తితో, ఎస్, నేను సంపదను సృష్టించగలను.
నేను సంపదను ఆకర్షించగలను. నాకు అంతటి శక్తి కలదు. నా యొక్క ఆలోచనలతో, నా యొక్క సంకల్ప బలంతో నా జీవితంలో సంపదను నేను సృష్టించగలను. ఈ రోజు నుంచి బలమైన నమ్మకంతో, నా చైతన్య శక్తితో సరికొత్త ఆలోచనల సృష్టిస్తూ, సరికొత్త ఆలోచనలను సృష్టిస్తూ నా జీవితాన్ని నేను మరింతగా ఆ సంపద వైపు, ఆ సంపదను ఆకర్షించే వైపుగా అడుగులు వేస్తున్నాను. నా జీవితం పట్ల పూర్తి సంతృప్తి భావనతో ఉన్నాను. నా కుటుంబం పట్ల, నా పరిస్థితుల పట్ల, నా పట్ల పూర్తి సంతృప్తి భావనను కలిగి ఉన్నాను. నా జీవితాన్ని నేను అన్ని కోణాలలో అంగీకరిస్తున్నాను. ఈ యొక్క అంగీకార తత్వంతో నా యొక్క మనోశక్తిని, ఆత్మశక్తిని, చైతన్యాన్ని అన్నింటినీ జోడించి నా జీవితంలో కొత్త అంశాలను, ఆనందాలను, సౌఖ్యాలను, సంపదను ఆకర్షిస్తున్నాను. ఇది నా కోరిక. సంపదను సృష్టించడము అనేది నా కోరిక. నా సంతృప్తి భావనను నా కోరిక ద్వారా నేను నెరవేర్చుకుంటాను. నేను సంతృప్తి చెందేంత వరకు నా జీవితంలో ఆ సంపదను ఆకర్షించగలను. అనంతమైన సంపదను ఆకర్షించే శక్తి, ఆ సహజమైన ఆకర్షణ శక్తి నేను కలిగి ఉన్నాను. ఆ యొక్క ఆకర్షణ శక్తితో నా సంపదను నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ప్రేమతో, ఆప్యాయతతో ఆ సంపద శక్తిని నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నిత్యము ఆ సంపద పట్ల, ఆ సంపదను నా జీవితంలోకి అందిస్తున్న వ్యక్తుల పట్ల, పరిస్థితుల పట్ల ఎప్పుడూ కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండి, ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క వ్యక్తికి వెంటనే నేను ఆ కృతజ్ఞత తెలియజేస్తూ మరింత ప్రేమను నా జీవితంలో నింపుకుంటున్నాను. నాకు తెలుసు, నేను ఎప్పుడైతే కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటానో అప్పుడు సంపద నా జీవితంలో మరింతగా పెంచబడుతుందని. థ్యాంక్ యూ ఆల్. నాకు ఇంతవరకు సంపదను అందించిన వ్యక్తులకు, పరిస్థితులకు అన్నింటికి నేను మనస్ఫూర్తిగా ఈ యొక్క ధ్యానం ద్వారా నా ఆత్మ సాక్షిగా, త్రికరణ శుద్ధిగా అందరికీ కృతజ్ఞతను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నేను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. చక్కగా మీ శ్వాసను తీసుకుంటున్నప్పుడల్లా
మీరు ఆ యొక్క శక్తిని గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మీలో అద్భుతమైన మనోశక్తి, సంపదనే కాదు, మీరు మీ ఆరోగ్యాన్ని, మీ చుట్టూ అనుకూలమైన పరిస్థితులను, మీ జీవితాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలరు. మీలో చాలా కాలంగా అంతరంలో ఉన్న నమ్మకాలను మీరు పూర్తిగా విసర్జించారు. కొత్త నూతన ఆలోచనలను మీ యొక్క చైతన్యంలో నింపుకున్నారు మాస్టర్స్. మీరు ఏది కోరుకుంటే అది మీ జీవితంలో మీరు అందిపుచ్చుకోగలరు. మీరు ఏది కోరుకుంటే అది మీ జీవితంలో అందిపుచ్చుకోగలరు. మీరు ఏది కోరుకుంటే అది మీ జీవితంలో అందిపుచ్చుకోగలరు. అంతటి శక్తి మీరు కలిగి ఉన్నారు మాస్టర్స్. అంతటి శక్తి మీరు కలిగి ఉన్నారు. మీ ఆలోచనలు నూతనంగా సృష్టించబడ్డాయి. సరి అయిన ఆలోచనలతో, సరి అయిన మార్గాలలో ఈ నూతనమైన, ఆనందకరమైన, అద్భుతమైన జీవితాన్ని మీరు ప్రారంభిస్తున్నారు, సృష్టించుకుంటున్నారు. ఈ క్షణం నుంచి మీరు ఒక అద్భుతమైన శక్తిగా మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. బలంగా కోరుకోండి. దాని మీద దృష్టిని పెంచండి. మీకేది కావాలో దాని మీదే మీ దృష్టిని, మీ యొక్క ఏకాగ్రతను మరింతగా పెట్టండి. మీ జీవితంలో మీరు కోరుకున్నవి అన్నీ మీకు అందించబడతాయి. ఆ యొక్క విశ్వాసాన్ని మీరు మరింతగా నమ్మండి. మీ యొక్క శరీరము మరింత తేజోవంతంగా అవ్వాలని మీరు కోరుకుంటున్నారా? యవ్వనంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? సంపదను కావాలని మీరు కోరుకుంటున్నారా? మీ జీవితం ప్రేమ మాధుర్యంలో, కుటుంబంలో, సమాజంలో ఒక అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు కావాలని మీరు కోరుకుంటున్నారా? ఎస్, మీరు ఏది కోరుకుంటే అది మీకు అందించబడుతుంది. దానిని అందుకునే శక్తి మీ అంతరంలో ఉంది. మీరు ఏది కోరుకుంటే దానిని మీరు పొందగలరు. ఈ సరి అయిన, దృఢమైన ఆలోచనలను మీలో బలంగా నింపుకోండి. మీ యొక్క ఆత్మశక్తిని, మనోశక్తిని, మనోధైర్యాన్ని పెంపొందించండి. ఆ యొక్క ధైర్యాన్ని ఈ యొక్క జ్ఞానంతో, మీ యొక్క చైతన్యంతో ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకోండి మాస్టర్స్. జ్ఞానము ఎంత అందుకున్నప్పటికీ దానిని ఎప్పుడైతే ఆచరణలో పెడతామో మన యొక్క అనుభవాలకి, మన యొక్క సంతృప్తి భావనలకి మనం పరిపూర్ణత్వాన్ని ఇచ్చినట్టు అవుతుంది మాస్టర్స్. ఆ జ్ఞానానికి ఆచరణ జోడించాలి. అప్పుడే మన జీవితం అనేది అద్భుతంగా పరిపూర్ణమవుతుంది. మీలో అనంతమైన ధైర్యము మీరు నింపుకుంటున్నారు మాస్టర్స్. ఈ ధైర్యాన్ని ప్రతి క్షణము, ప్రతిరోజు మీలో మరింతగా పెంపొందించండి. దాన్ని మరింతగా చైతన్యవంతం చేయండి. ఎంతటి శక్తిని కలిగి ఉన్నా, ఎంతటి ధైర్యాన్ని కలిగి ఉన్నా, మీరు చేసే ప్రతి ఆలోచన సరి అయిన ఆలోచనగా, సరి అయిన మార్గంలో ఉండాలి అని నేను కోరుకుంటున్నాను మాస్టర్స్.
సరి అయిన ఆలోచనలు, సరి అయిన మార్గాలే మన యొక్క ఈ శక్తులను మరింతగా విస్తృతం చేయగలవు, చైతన్యవంతంగా మార్చగలవు. ఆ యొక్క పరమాత్మలో, ఆ యొక్క మహా చైతన్యంలో ఎంతటి శక్తి ఉందో మీలో కూడా అంతటి శక్తి ఉంది మాస్టర్స్. మీరు దాన్ని పూర్తిగా ఇన్వైట్ చెయ్యండి, మీరు ఆహ్వానించండి, విశ్వసించండి, వినియోగించండి. మీరు దేని మీద అయితే త్రికరణ శుద్ధిగా దృష్టిని కలిగి ఉంటారో అవి మీ జీవితంలో అత్యంత సులువుగా, శీఘ్రంగా మీకు అందించబడతాయి. మీ యొక్క శక్తిని వేరే ఆలోచనల వైపు మళ్ళించి మీ యొక్క దృష్టిని ఎంతగా సారించినా వాటిని పొందడానికి మీరే మరింత సమయాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ యొక్క దృష్టిని మరియు శక్తిని రెండింటినీ కూడా మీకు ఏది కావాలో దాని వైపుగా మళ్ళించండి, బలంగా కోరుకోండి. అది పదార్థ రూపం దాల్చి మీ జీవితంలోకి వచ్చి మీ యొక్క మాంస నేత్రాలతో, మీ యొక్క చేతులతో వాటిని స్పర్శించి దర్శించే వరకు మీరు ఆ నమ్మకాన్ని అంతే బలంగా ఉంచండి మాస్టర్స్. అంతే బలంగా ఉంచండి. అంతటి శక్తి మీకు ఉంది. మీరు కోరుకున్నది మీరు సృష్టించుకునే శక్తి మీలో ఉందని బలంగా నమ్మండి. ఇంతవరకు ఉన్న అపనమ్మకాలను, సందేహాలను, వీటన్నింటినీ కూడా మనం పూర్తిగా మన యొక్క చైతన్యం నుంచి తీసివేయడం జరిగింది మాస్టర్స్. మనలో ఇప్పుడు కేవలం సంకల్ప బలము, మనోబలము, చైతన్యము, ఆత్మశక్తి, వీటినే సంపూర్ణంగా నింపుకున్నాము. వీటిని మీ యొక్క జ్ఞానంతో, సరి అయిన ఆలోచనలతో, సరి అయిన మార్గాలలో ఆచరణలోకి తీసుకురావాలి మాస్టర్స్. మీరు ఎంతటి సంపద కావాలంటే అంతటి సంపదను పొందే స్వేచ్ఛాపూరిత కోరిక మీకు ఉంది. స్వేచ్ఛాపూరిత శక్తి మీకు ఉంది. మీ సంతృప్తి భావనను చేరుకునేంత వరకు మీ జీవితంలో సంపదను, భోగభాగ్యాలను మీరు ఆకర్షించవచ్చు మాస్టర్స్. అది మీ సంతృప్తి అయి ఉండాలి, అది మీ కోరిక అయి ఉండాలి. దానిపైనే మీ యొక్క శక్తిని, దృష్టిని పూర్తిగా కేంద్రీకరించండి. ప్రతిరోజు ఉదయం లేవగానే నా జీవితాన్ని నేను సరి అయిన ఆలోచనలతో, సరి అయిన మార్గాలలో అద్భుతంగా సృష్టించుకుంటున్నాను. ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ సంతృప్తి భావనలో ఉన్నాను. నా జీవితాన్ని మరింత అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళడానికి సరైన వ్యక్తులను నేను కలిగి ఉన్నాను. ఈ విధంగా ప్రతిరోజు మీరు ఉదయం లేవగానే అనుకున్నట్లయితే మీలో మరింతగా ఆ యొక్క శక్తిని మీరు నింపుకోగలరు.
మీ యొక్క ఆలోచనతో మిమ్మల్ని మీరు మరింతగా ప్రేరేపించండి. ఈ ధ్యానంలోనే బలమైన ఆలోచనలు మీరు ఈ విశ్వంలోకి ప్రసరింపచేయండి. మీ ధైర్యాన్ని, మీ నమ్మకాన్ని మరింతగా ఈ యొక్క ధ్యానంలో మీరు ఈ విశ్వంలోకి ప్రసరింపచేయండి మాస్టర్స్. ఒక 10 నిమిషాల పాటు నేను సైలెంట్గా ఉంటాను. మీ యొక్క చైతన్యాన్ని మీరు సరి అయిన ఆలోచనతో మరింతగా ప్రేరేపించండి. మీకేది కావాలో దాని మీద దృష్టిని సారించి, దృష్టిని పెట్టి, వాటి మీద మీ యొక్క ఏదైతే బలమైన కోరిక ఉంటుందో దాన్ని మరింతగా ప్రేరేపించండి మాస్టర్స్.
ఓకే మాస్టర్స్. ఇప్పుడు నిదానంగా మీ యొక్క ధ్యానం నుంచి మెల్లగా, నిదానంగా, చాలా నిదానంగా బయటికి రండి మాస్టర్స్. మీ యొక్క రెండు చేతులను నిదానంగా విడదీస్తూ మీ యొక్క కళ్ళపైన ఉంచి నిదానంగా కళ్ళను తెరుస్తూ మీ అరచేతులను చూసుకుంటూ అరచేతులను మీ శరీరం అంతా తాకించండి. నిదానంగా బయటికి రండి మాస్టర్స్. ధ్యానంలోంచి నిదానంగా బయటికి రండి ప్రశాంతంగా. ఓకే మాస్టర్స్. ఎవరన్నా మాట్లాడాలి అనుకుంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. మన జీవితంలో ఏదైనా మీరు మాట్లాడాలనుకున్నప్పుడు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. నేను మాట్లాడుతూ ఉంటాను. మీరు మాట్లాడాలనుకున్నప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఏం ప్రాబ్లం లేదు. మన జీవితంలో మనం దేన్ని సృష్టించుకోవాలన్నా ముఖ్యంగా కావాల్సింది నమ్మకము. అది నేను సృష్టించుకోగలను అన్న నమ్మకము, అది నా జీవితంలోకి వస్తుందని పూర్తిగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి మాస్టర్స్. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి అనే ఆలోచనలను పూర్తిగా తీసివేయండి. పాత ధోరణులు, పాత నమ్మకాలు వాటిని తీసివేయండి. మీలో మీ యొక్క చైతన్యంలో మరింత శక్తిని నింపుకుంటూ ఉండండి మాస్టర్స్. ఇది చాలా అవసరం. గతంలో తెలుసో తెలియకో చాలా భావోద్వేగాలకు గురయ్యి చాలా అంశాలను మనం చాలా లోతుల్లో నాటుకొని ఉంచుకున్నాం. మన యొక్క చైతన్యంలో, మన యొక్క ఆలోచనలతో లోతుల్లో నింపేసుకున్నాము. వాటన్నింటినీ కూడా మనం ఈరోజు ఈ యొక్క ధ్యానంలో పూర్తిగా తీసివేశాము. ఆ నమ్మకాన్ని మీరు అదే విధంగా ప్రతిరోజు మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఒక 1 మినిట్ 2 మినిట్ చక్కగా కళ్ళు మూసుకొని ఎస్, నేను చేయగలను, నా జీవితాన్ని నేను సృష్టించుకోగలను అనే ఒక భావాన్ని మీలో మరింతగా నింపుకుంటూ ఉండండి. సరి అయిన ఆలోచనలు, సరి అయిన మార్గాలను మీరు ఎంచుకోండి. అద్భుతంగా మీరు సంపదను ఆకర్షించగలుగుతారు. థ్యాంక్ యూ మాస్టర్స్. మీరు ఏదన్నా పంచుకోవాలనుకుంటే పంచుకోవచ్చు అన్మ్యూట్ చేసి. అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు మాస్టర్స్. ఎలా అనిపిస్తుంది మీకు ఈ ధ్యానము అనేది? మీ ఆలోచనలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి? ఇలా ఏదైనా ఒక అంశాన్ని మీరు పంచుకోవచ్చు. చాలా బాగుంది సార్. మీ సెషన్స్ విన్నప్పటి నుంచి నిజంగా మనం ఇంత శక్తివంతులమా, మనకి ఇన్ని రోజులు తెలియక మనం ఇబ్బంది పడతా వచ్చాము. దీనివల్ల ఎంతో మార్పు, మాకు అసలు మార్పు, ధైర్యము, ఒక మనసుకు ఒక ధైర్యం వచ్చింది. ఏం పర్వాలేదు అని మనం తలెత్తుకొని తిరగగలను. మనకు కూడా ఉంది శక్తి అనేది. మేము లేడీస్ ఇంకా సార్ ఇంట్లో ఉండేవాళ్ళం. మ్మ్. మాలో కూడా ఇంత శక్తి ఉంది. మేము ఇన్నాళ్ళు మర్చిపోయినాం ఆ శక్తిని, మాకు గుర్తించలేకపోయినాం అనిపిస్తుంది సార్. మీది విన్నాక మాకు చాలా సంతోషమే కాదు, ఒక ధైర్యము, ఒక ఆత్మాభిమానం కూడా కలుగుతుంది. ఆత్మ బలం అంటాం కదా. ఎస్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇలా మీలో ఎటువంటి అనుభూతి కలిగినా దాన్ని పంచుకోవాలి మాస్టర్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. చిన్న స్పందన అయినా మీలో కలిగినప్పుడు దాన్ని వ్యక్తపరచడం అనేది కూడా ఒక అద్భుతమైన, మీలో మరింత శక్తిని నింపుతూ ఉంటుంది. వ్యక్తపరచడము అనేది, ఆ అనుభవాన్ని పంచుకోవడం అనేది మరింత మీలో శక్తిని నింపుతూ ఉంటుంది. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి.
కేవలం మీరు అనుభవంలోకి తీసుకుంటేనే సరిపోదు, దాన్ని వ్యక్తపరిచే ఇది కూడా ఉండాలి. దాని ద్వారా మరింతగా మీలో శక్తి అనేది పెంపొందించబడుతుంది. ఇంకా ఎవరైనా? ఈ మధ్య ఒక పేపర్లో చదివాను సార్. ఒక శిల్పి ఒక రాయిని తీసుకొని శిల్పంగా చెక్కినాడంట. మ్మ్. చెక్కినప్పుడు ఇంకొక అతను వచ్చి, ఎంత బాగా చెక్కినావు ఈ రాయిని అంటే, ఆయన చెప్పిన అంటే, ప్రతి రాయిలో ఒక శిల్పం ఉంది. మ్మ్. ఆ శిల్పానికి అవసరం లేని రాయిని మాత్రమే నేను తొలగించినప్పుడు ఆ శిల్పం ఏర్పడుతుంది అన్నా. ఎస్ మాస్టర్, ఆ ఎక్సలెంట్. శిల్పి మీరే సార్. మేమందరం రాళ్ళుగా ఉన్నాలో మీరు శిల్పంగా లేదు, చెక్కుతున్నారు అంతే. నేను జ్ఞానాన్ని నా ద్వారా అందించడం జరుగుతుంది మాస్టర్. ఆ జ్ఞానాన్ని ఎవరైతే ఆచరణలో పెట్టుకుంటారో వారి శిలకి వారే శిల్పులు అవుతారు, వాళ్ళే దైవంగా మారుతారు. ఎవరో అవసరం లేదు, వారికి వారే దైవంగా మారగలరు. ఆ శిలను నేనే, ఆ శిల్పిని నేనే, ఆ దైవాన్ని నేనే అని పూర్తిగా విశ్వసించిన వాళ్ళు, విశ్వాసాన్ని నింపుకున్న వాళ్ళు తప్పకుండా మారగలరు మాస్టర్స్. నేను కేవలం నా ద్వారా అవి మీకు మరి ఒక్కసారి మీ యొక్క చైతన్యంలో అవి స్ఫృ- మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంతే. ప్రేరేపిస్తున్నాను, అవి ఉన్నాయి మనలో, అవి ఉన్నాయని చెప్పేసి ప్రేరేపించడం జరుగుతుంది. కానీ ఎవరైతే వీటిని ఆచరణలో పెడతారో వాళ్ళే పూర్తిగా దైవంగా మార్పు చెందుతారు. మీ జీవితంలో మీరు కోరుకున్నవి మీరు పొందగలుగుతారు మాస్టర్స్. బిలీవ్ యువర్ సెల్ఫ్. ఎవరి మీద కాదు, ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పనే లేదు. ఎస్ మాస్టర్, చెప్పండి. మాస్టర్, నేను రమేష్ మాస్టర్. చెప్పండి. నేను లాస్ట్ జస్ట్ ఒక 10 minutes ముందు పాల్గొన్నాను. ఓకే. ఆ, అంటే ఆ, పాల్గొన్నాను, జస్ట్ విన్నాను. విన్నాక మరి మీరు వీడియో అప్లోడ్ చేసిన కాసేపు విన్నాను. ఎస్ మాస్టర్. విని ఇక్కడ అంటే కడతలుపు కైలాసపూర్ పిరమిడ్ దగ్గర ఉన్నాను. ఓకే మాస్టర్. అయితే సమాధి దగ్గరికి వెళ్ళి మెడిటేషన్ చేస్తా ఉన్నాను. మ్మ్. నాకు అంటే ఒక కోర్స్ చేయడానికి సమ్ అమౌంట్ కావాలి. ఓకే. అంటే ఆ థాట్ తో ఉన్నాను అనమాట జనరల్ గా. అంటే ఓకే. ఆ థాట్ తో ఒకసారి అనుకొని ఎప్పుడో అనుకున్నాను జనరల్ గా. ఓకే ఆ మాస్టర్. అమౌంట్ నేను మెడిటేషన్ చేస్తా ఉన్నాను, అక్కడ చేస్తున్నప్పుడు ఏం అనుకోలేదు. మ్మ్. ఆ సమాధి పత్రిసార్ సమాధి దగ్గర చేస్తా ఉంటే మ్మ్. నాకు కావాల్సిన అమౌంట్ అంటే ఒక 1 lakh rupees ఇది రామ్ లక్ష్మణ్ మాస్టర్ పట్టుకొని వచ్చి ఇచ్చినట్టు ఆ చెక్ కనిపించింది అనమాట విజన్ లో. ఓకే మాస్టర్. నేను మళ్ళీ అది కనిపించిన కొంచెం సేపటికి లేచి చూశాను. ఓహో, ఇది మ్మ్. విజనా లేకుంటే నా ఆలోచన అని చూస్తే నేను అసలు 0 stage లో ఉన్నాను. ఇది ఆలోచన కాదు, అంటే మ్మ్. కంప్లీట్ గా విజన్. అంటే నాకు కొన్నిసార్లు పర్ఫెక్ట్ గా మెడిటేషన్ చేస్తే భవిష్యత్తు తెలుస్తా ఉంటది అనమాట. ఓకే మాస్టర్, నైస్. మ్మ్. ఇది మాస్టర్. ఓకే, నైస్ నైస్ మాస్టర్. తప్పకుండా మీరు అది మీ జీవితంలో ఆ నమ్మకాన్ని అలాగే ఉంచండి. సో ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. అక్కడ ఎవరు వచ్చి మనకి చూపించిన ఏది చేసినా కానీ అది మన జీవితంలోకి వస్తుంది అనే ఒక భావాన్ని మనం అక్కడ సృష్టి జరిగిపోయింది ఆల్రెడీ. ఎక్కడ మీ యొక్క భావనా శక్తి ఆ తలంలో జరిగిపోయింది. అది పదార్థ రూపంలో ఇక్కడికి వచ్చేంత వరకు మనం ఆ నమ్మకాన్ని కలిగి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. మాస్టర్ ఇంకొకటి అంటే దీన్ని జరగకంటే ముందు కూడా యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో, అంటే మ్మ్. ఇది మార్నింగ్ జరిగిందా, ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో, అంటే ఈవినింగ్ నేను అంటే కొంచెం డొనేషన్ ఇద్దామని అనుకున్నాను అనమాట. ఓకే. డొనేషన్ ఇవ్వడం కోసం ఆ స్కానర్ అదంతా చూశాను. ఇది ఎట్లాగైనా ఈ అమౌంట్ ఖచ్చితంగా వేయాలని అనుకున్నాను. మ్మ్. ఇంకా మార్నింగ్ వేసేసినాను అనమాట. ఓకే, నైస్ నైస్ మాస్టర్. ఇది మా- అదే బెస్ట్. మీ ఇక్కడ ఏదైతే కొన్ని అంశాలు ఉంటాయో అవి మీకు మనసులో మనస్ఫూర్తిగా అనిపించినప్పుడు వాటిని వెంటనే చేసేయండి, ఆపకండి. మళ్ళీ మాస్టర్. ఎస్ మాస్టర్. సో కొన్నిసార్లు మరి ఎలాగా మనం ఇది చేసేస్తే ఎలాగంటే వస్తాయి ఇవి. మీరు మనస్ఫూర్తిగా అనిపించి మీరు ఎప్పుడైతే దాన్ని ఒక సేవా దృక్పథంలో అవ్వచ్చు, లేకపోతే ఒక డొనేషన్ రూపంలో ఏదైనా సరే, అదనే కాదు, ఒక నార్మల్గా సేవ, శరీరంతో చేసే సేవ అయినా సరే, ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ మీకు అనిపించిందా, దాన్ని పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టేసేయండి. మాస్టర్. ఎస్ మాస్టర్, ఎస్. థ్యాంక్ యూ సో మచ్. అదే నమ్మకంతో అలా ఉండాలి అంటారు. ఓకే ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ మాస్టర్స్, ఇంకా మన ఈ ధ్యానాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మరింత మంది దీంట్లో జాయిన్ అవ్వడానికి మీరు ఎంత ప్రయత్నం చేయగలరో అంత ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎవరైతే ఈ మార్నింగ్ ధ్యానం మీకు ఎలా అనిపిస్తుందో అనేది ఒక చిన్న వీడియో చేసి గ్రూప్లో పెట్టండి మాస్టర్స్. దాని ద్వారా మరింత మంది దీని వైపు మీ ద్వారా మీరు చెప్పే ఒక ఫీడ్బ్యాక్ ద్వారా
ఎలా అనిపిస్తుంది, మీలో ఎటువంటి భావనలు కలుగుతున్నాయి అనే అంశాలు మీరు ఒక చిన్న వీడియో రూపంలో మన గ్రూప్లో పెట్టినట్లయితే మరింత మంది మార్నింగ్ యాడ్ అవుతారు. మరింత ఎక్కువ మంది యాడ్ అవుతే ఏమవుతుందంటే గ్రూప్ మెడిటేషన్లో మనకి ఎక్కువ శక్తి అనేది ఏకాగ్రతగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ సైలెంట్ మెడిటేషన్ కాదు, కంప్లీట్గా ఒక గైడెడ్ మెడిటేషన్, డైలీ ఒక ప్రాక్టీస్ని, ఒక శక్తిని నింపుతూ నేను చెప్తూ ఉన్నాను కాబట్టి అందరి దృష్టి దాని మీదే ఉంటుంది. సో ఎప్పుడైతే అందరి దృష్టి దాని మీద ఉంటుందో మరింత శక్తి అనేది మనము ఈ విశ్వంలోకి మనందరి యొక్క చైతన్యాలని అనుసంధానం చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ మన తొందరగా అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మాస్టర్స్. కాబట్టి ఎంత ఎక్కువ మంది ఈ మార్నింగ్ మెడిటేషన్లో జాయిన్ అవుతే మనకు మరింత శక్తిని అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా చిన్న వీడియో మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది గ్రూప్లో పెడుతూ ఉండండి. గ్రూప్లో మనం ఎప్పుడు ఓపెన్గానే ఉంచాము. సో కాబట్టి గ్రూప్లో పెడుతూ ఉండండి. దాని ద్వారా మరింత మంది చూసి మీ ద్వారా వాళ్ళు ఎంకరేజ్, సో ప్రేరణ పొంది వాళ్ళు కూడా మార్నింగ్ రావడము కంటిన్యూ చేయడం జరుగుతుంది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని మళ్ళీ నేను రికార్డింగ్ చేశాను, యూట్యూబ్లో పెడతాను. చక్కగా మరింతమందికి షేర్ చేయండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను యూట్యూబ్ మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. సో మీ స్థాయిలో మీ అనుభవాలను కూడా గ్రూప్లో పంచుకుంటూ ఉండండి మాస్టర్స్. ఆనందకరమైన సంతోషకరమైన అనుభవాలు ప్రతి ఒక్కటి మనం పంచుకోవచ్చు. దానికి పూర్తి స్వేచ్ఛ మనకు ఉంది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.